హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఆమె అతని రెండో భార్య పాత్రి. ఆ రాత్రి ఆ ఇంట్లో ఎవరు నిద్రపోలేదు. శాన్వికి జ్వరం 103 డిగ్రీలు ఉంది. మందులు వేసినా జ్వరం తగ్గటం లేదు. చిన్నారి శరీరం నిప్పుల్లా కాలుతుంది. శ్రావణి శాన్వి పక్కనే కూర్చుని ప్రతి 10 నిమిషాలకు ఒకసారి తడిగుడ్డతో నుదుటి మీద అద్దుతుంది. ఆమె కళ్ళల్లో నిద్ర లేదు, కేవలం ఆవేదన ఉంది. శాన్వి, లే నాన్న, కళ్ళు తెరువు అని పిలుస్తూనే ఉంది. అర్జున్ గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. అతనిలో ఒక రకమైన కూతురు ఆరోగ్యం పట్ల భయం, మరోవైపు శ్రావణి ప్రవర్తన పట్ల గందరగోళం. అతను శ్రావణ్ణి గమనిస్తున్నాడు. నిన్న రాత్రి జరిగిన అవమానాన్ని, గొడవను ఆమె పూర్తిగా పక్కన పెట్టేసింది. ఇప్పుడు ఆ మొహంలో భర్త మీద కోపం లేదు, కేవలం బిడ్డను బతికించుకోవాలనే తపన మాత్రమే ఉంది. కావ్య అయితే ఈ పాటికి నాన్న యాగి చేసేది. నా వల్ల కాదు, హాస్పిటల్లో పడేయండి అని గొడవ చేసేది. కానీ శ్రావణి మంచినీళ్ళు కూడా తాగకుండా సేవ చేస్తుంది. ఇది నటన. నటన అయితే ఇంత సహజంగా ఉంటుందా? అర్జున్ మనసులో ప్రశ్నలు సుళ్ళు తిరుగుతున్నాయి. రాత్రి 3 గంటలు. శాన్వి జ్వరం కొంచెం తగ్గింది. శ్రావణి ఊపిరి పీల్చుకుంది. కానీ అలసట వల్ల శ్రావణి కళ్ళు తూలుతున్నాయి. ఆ మంచం మీద పక్కనే నేల మీద కూర్చొని తలని మంచాన్ని కానించి నిద్రలోకి జారుకుంది. ఆమె చెయ్యి మాత్రం శాన్వి చేతిని గట్టిగా పట్టుకునే ఉంది. అర్జున్ దగ్గరికి వచ్చాడు. ఆ దృశ్యం చూసి అతని గుండె బరువెక్కింది. ఆ డైమండ్ నెక్లెస్ని విసిరగొట్టినప్పుడు ఆమెలో కనిపించిన ఆత్మాభిమానం, ఇప్పుడు బిడ్డ కోసం కరిగిపోతున్న మాతృత్వం రెండూ అతనికి కొత్తగా కనిపిస్తున్నాయి. అర్జున్ మెల్లగా శ్రావణ్ణి ఎత్తుకుని సోఫాలో పడుకోబెట్టాడు. ఆ మీద దుప్పటి కప్పాడు. ఆ ముఖం మీద పడిన జుట్టును సరిచేస్తూ ఉంటే అతని వేళ్ళు వణికాయి. నేను తొందరపడ్డానా శ్రావణి? నిన్ను అనవసరంగా నిందించానా అని తనలో తానే గొనుక్కున్నాడు. మరుసటి రోజు ఉదయం శాన్వికి జ్వరం తగ్గింది, కానీ నీరసంగా ఉంది. శ్రావణి కిచెన్లో శాన్వి కోసం జావ కాస్తుంది. అర్జున్ హాల్లో కూర్చుని ల్యాప్టాప్ చూసుకుంటూ ఉన్నాడు. అప్పుడే స్నేహ వచ్చింది. ఆ ముఖంలో దొంగతనం, కళ్ళల్లో ఆతృత ఉన్నాయి. బావా, శాన్వి ఇలా ఉంది? రాత్రి అంతా నిద్ర పట్టలేదు నాకు అని నటించింది. అర్జున్ ఆమె వైపు చూడకుండానే పర్లేదు, తగ్గిందన్నాడు. స్నేహ సోఫాలో కూర్చుంటూ, అమ్మయ్యా, పాపం చిన్నపిల్ల. అయినా శ్రావణికి అసలు బాధ ఉందా బావా? నిన్న రాత్రి పార్టీలో అంతా హడావిడి చేసింది కదా, పిల్లి ఆరోగ్యం గురించి పట్టించుకోలేదు. ఆ విక్రమ్తో నవ్విన నవ్వుల్లో సగం శ్రద్ధ శాన్వి మీద పెట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అని మళ్ళీ విషం చిమ్మటం మొదలుపెట్టింది. శ్రావణి కిచెన్లోంచి ఇదంతా వింటుంది. ఆమె చేతిలో గరిట వణికింది. వెళ్ళి స్నేహకు గట్టిగా సమాధానం చెప్పాలనిపించింది. కానీ శాన్వి ఆరోగ్యం ముఖ్యమని ఆగిపోయింది. అయితే అర్జున్కి మాత్రం ఏదో తేడా కొట్టింది. నిన్న శ్రావణన్న మాటలు గుర్తొచ్చాయి. స్నేహ గారు చెప్పారు, అదందరితో ఫ్రీగా ఉండమని, లేకపోతే మీకు అనవసరమని. ఇప్పుడు స్నేహ మాట్లాడుతున్న తీరు చూస్తుంటే ఆమె శ్రావణి మీద నిందలు వేయటమే పనిగా పెట్టుకుందని అనిపిస్తుంది. అర్జున్ ల్యాప్టాప్ మూసేశాడు. స్నేహ అతని గొంతు చాలా నెమ్మదిగా, ప్రమాదకరంగా ఉంది. చెప్పు బావా, నిన్న పార్టీకి ముందు నువ్వు శ్రావణి గదికి వెళ్ళావా? స్నేహ ఉలిక్కిపడింది. వెళ్ళాను. రెడీ అయిందా లేదా అని చూడ్డానికి. అక్కడ నువ్వు శ్రావణ్తో ఏం మాట్లాడావు? అర్జున్ సూటిగా అడిగాడు. అతని కళ్ళల్లో తీక్షణత ఉంది. స్నేహ తడబడింది. ఏం లేదు బావా, బాగున్నావని చెప్పాను, అంతే. నిజం చెప్పు స్నేహ, అర్జున్ గట్టిగా అరిచాడు. హాల్ దద్దరిల్లింది. శ్రావణికి ఆ పార్టీ కల్చర్ తెలియదు. ఆమె అమాయకురాలు. ఆమెకు తప్పుడు సలహా ఇచ్చి నా ముందు దోషం చేసింది నువ్వే కదా. విక్రమ్తో ఫ్రీగా మాట్లాడమని చెప్పింది నువ్వే కదా. స్నేహ భయంతో వణికిపోయింది. బావా, నేను అది అబద్ధం చెప్పకు. నిన్న పార్టీలో నేను గమనించాను. శ్రావణి విక్రమ్తో మాట్లాడుతూ ఉంటే నువ్వు చాటుగా నవ్వుకుంటూ ఉన్నావు. నీకు శ్రావణ్ అంటే ఇష్టం లేదు, ఓకే, కానీ నా కాపురంలో నిప్పులు పోస్తావా? నా భార్య శీలాన్ని శంకిస్తావా? అర్జున్ కోపం కట్టలు తెంచుకుంది. శ్రావణి ఒక పల్లెటూరు అమ్మాయి కావచ్చు,
కానీ ఆమెకు సంస్కారం ఉంది. నిన్న రాత్రి నేను ఆమెనన్న మాటలకు ఆమె వెళ్ళిపోవచ్చు, కానీ శాన్వి కోసం ఉండిపోయింది. రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా సేవ చేసింది. అదే నువ్వైతే ఏం చేసేదానివి స్నేహం? పాట అయిపోయాక హాయిగా నిద్రపోయావు. ఇప్పుడు వచ్చి ముసలి కన్నీళ్ళు కారుస్తున్నావు. స్నేహ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బావా సారీ, నీ శ్రావణి ఇంటికి సెట్ అవ్వదని. గెట్ అవుట్. అర్జున్ వేలు చూపించాడు. నీ ఉద్దేశం ఏదైనా నా భార్యను అనుమానించే హక్కు నీకు లేదు. ఈ ఇంట్లో ఒక్కసారి ఇలాంటి కుట్రలు చేస్తే నువ్వు మా బంధువని కూడా చూడను. గెట్ అవుట్ స్నేహ. అవమానంతో తలదించుకొని ఏడుస్తూ వెళ్ళిపోయింది. వంటగది గుమ్మం దగ్గర నిలబడి ఇదంతా చూసిన శ్రావణి కళ్ళల్లో నీళ్లు ఆగలేదు. తన భర్త తను అర్థం చేసుకున్నాడు, తన పక్షాన నిలబడ్డాడు. ఆ నమ్మకం చాలు, ఆమెకి ఇంకేం వద్దు. అర్జున్ కోపం చల్లారాక సోఫాలో కూలబడిపోయాడు. తల పట్టుకున్నాడు. నేను ఎంత తప్పు చేశాను? అమాయకురాలైన శ్రావణ్ణి ఎంత మాట అన్నాను? కావ్య చేసింది గాయం, నన్ను గుడ్డివాణ్ణి చేసింది. శ్రావణ్లోని స్వచ్ఛతను చూడలేకపోయాను అని పశ్చాత్తాపడ్డాడు. అతను లేచి వంటింట్లోకి వెళ్ళాడు. శ్రావణి శాన్వి కోసం జావా గ్లాసులో పోస్తుంది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అర్జున్ ఆమె వెనక నిలబడ్డాడు. శ్రావణి. అతని గొంతులో జీవం లేదు. శ్రావణి వెనక్కి తిరగలేదు. జావా తీసుకెళ్తున్నానండి అని అంది. అర్జున్ ఆమె చేతిని పట్టుకుని ఆపాడు. శ్రావణి అతని వైపు చూసింది. అర్జున్ కళ్ళలో పశ్చాత్తాపం, బాధ కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. నన్ను క్షమించు శ్రావణి. ఆ మాట వినగానే శ్రావణి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నిన్న రాత్రి నేను నిన్ను అన్న మాటలు అవి నా నోటి నుంచి రాలేదు, నా భయం నుంచి వచ్చాయి. కావ్య నన్ను మోసం చేసిన విధానం నా మనసులో నాటకపోయింది. ఎవరైనా నవ్వితే అది నటనేమో అనిపిస్తుంది. ఎవరైనా అందంగా ఉంటే అది ఆకర్షణ కోసమే అనిపిస్తుంది. ఆ జబ్బుతో నిన్ను చూశాను, నిన్ను బాధ పెట్టాను. శ్రావణి గ్లాసును పక్కన పెట్టింది. అర్జున్ గారు, గాయమైనప్పుడు మందు రాయాలి, కానీ పక్కన ఉన్న వాళ్ళను గాయపరచకూడదు. నేను ఇంటికి వచ్చింది మీ ఆస్తి కోసం కాదు, మీ ప్రేమ కోసం కాదు, ఓ కుటుంబం కోసం. నమ్మకం లేని చోట బంధం ఉండదు. మీరు నన్ను నమ్మేదాకా నేను వేచి ఉంటాను, కానీ దయచేసి ఇంకోసారి నా ప్రవర్తనను శంకించకండి. అది నేను తట్టుకోలేను. అర్జున్ తల ఊపాడు. ప్రామిస్ చేస్తున్నాను శ్రావణి, ఇకపై నిన్ను ఎప్పుడు అనుమానించను. నువ్వు ఇంటికి వెలుగువి. ఆ వెలుగును నేనే ఓర్పుకోలేక ఆర్పేయాలనుకున్నాను. ఐఎమ్ సారీ. అతని జోబులోంచి నిన్న శ్రావణి విసిరేసిన డైమండ్ నెక్లెస్ తీశాడు. ఇది హోదా కోసం కాదు, నా క్షమాపణ గుర్తుగా తీసుకో ప్లీజ్. శ్రావణి అతని కళ్ళలోకి చూసింది. అందులో నిజాయితీ ఉంది. ఆమె చిన్నగా నవ్వి, నాకు నగలు వద్ద అర్జున్ గారు. మీరు శాన్విని నన్ను సంతోషంగా చూసుకుంటే చాలు, అదే నా ఆభరణం అని అంది. కానీ అర్జున్ వినలేదు. ఆ మెల్లో ఆ నెక్లెస్ని మళ్ళీ చూశాడు. ఈసారి అది బరువుగా లేదు, బంధంలా ఉంది. సాయంత్రం శాన్వికి జ్వరం పూర్తిగా తగ్గింది. లేచి కూర్చుంది. ఆంటీ, నాకు ఆకలి వేస్తుంది అని అంది. శ్రావణి ఆనందంగా, ఇప్పుడు తెస్తాను నాన్న అని వెళ్ళింది. అర్జున్ గదిలోకి వచ్చాడు. శాన్వి పక్కన కూర్చున్నాడు. డాడీ, ఆంటీ నైట్ అంతా నన్ను హగ్ చేసుకుని పడుకుంది, నాకు అమ్మ గుర్తొచ్చింది అంది శాన్వి అమాయకంగా. అర్జున్ శాన్వి నుదుటి మీద ముద్దు పెట్టాడు. అవును నాన్న, ఆంటీ చాలా మంచిది, మనల్ని చాలా ప్రేమిస్తుంది. శ్రావణి అన్నం కలిపి తెచ్చింది, నేను తినిపిస్తాను అని అర్జున్ అన్నం గిన్నె తీసుకున్నాడు. శ్రావణి ఆశ్చర్యపోయింది. అర్జున్ శాన్వికి ఒక ముద్ద పెట్టాడు. తర్వాత ఇంకో ముద్ద కలిపి శ్రావణి వైపు చాపాడు. నువ్వు కూడా రాత్రి నుంచి ఏం తినలేదు, తిను అన్నాడు. శ్రావణి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. పర్లేదండి, నేను తర్వాత. నో, ముందు నువ్వు తిను. నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కదా మమ్మల్ని చూసుకునేది అని అర్జున్ పట్టుబట్టాడు. శాన్వి కూడా తిను ఆంటీ, డాడీ పెడుతున్నాడు కదా అని నవ్వింది. శ్రావణి నోరు తెరిచింది. అర్జున్ ఆమెకు అన్నం తినిపించాడు. ఆ క్షణం వారి మధ్య ఉన్న అడ్డుగోడలు పూర్తిగా కూలిపోయాయి. భర్త చేతి ముద్ద భార్య ఆకలిని తీర్చడమే కాదు, ఆ మనసులోని బాధను కూడా తుడిచేసింది. ఆ సంఘటన తర్వాత అర్జున్ పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు తన ఆఫీస్ నుంచి త్వరగా వస్తున్నాడు. శ్రావణ్తో ఎక్కువ సమయం గడుపుతున్నాడు.
ఇంతకుముందు కేవలం శాన్వి గురించి మాట్లాడేవాడు. ఇప్పుడు శ్రావణి ఇష్టాయిష్టాల గురించి అడుగుతున్నాడు. నీ బుక్స్ చదవటం ఇష్టమా? నీకు మ్యూజిక్ అంటే ఇష్టమా? అలా వారి మధ్య సంభాషణలు పెరిగాయి. శ్రావణి కూడా అర్జున్లోని మార్పును ఆస్వాదిస్తుంది. అతను తన్ను గౌరవిస్తున్నాడు. తన సలహాలు తీసుకున్నాడు. స్నేహని ఇంట్లోకి రానివ్వటం లేదు. గాయత్రి గారు కూడా కోడల్ని చూసి మురిసిపోతున్నారు. ఒకరోజు రాత్రి వర్షం పడుతుంది. శాన్వి గాఢ నిద్రలో ఉంది. అర్జున్ బాల్కనీలో నిలబడి వర్షాన్ని చూస్తున్నాడు. శ్రావణి కాఫీ కప్పుతో అక్కడికి వెళ్ళింది. కాఫీ అని అందించింది. అర్జున్ కప్పు తీసుకుని శ్రావణి వైపు చూశాడు. చీకట్లో వర్షం చినుకుల శబ్దంలో వారి మధ్య మౌనం కూడా అందంగా ఉంది. శ్రావణి, చెప్పండి, జీవితం అంటే ఏంటో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇన్నాళ్ళు పరుగు పందాల ఉండేది, ఇప్పుడు ఒక నదిలా ప్రశాంతంగా ఉంది. దీనికి కారణం నువ్వే. శ్రావణి తలదించుకుంది. నేను చేసింది ఏం లేదు. మీలో ఉన్న మంచితనమే మిమ్మల్ని మార్చింది. అర్జున్ ఆమె దగ్గరికి వచ్చాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నేను నీకు ఒక ప్రామిస్ చేస్తున్నాను. ఈ రెండవ వసంతంలో ఎండిన ఆకులు రావచ్చు, కానీ ఇకపై కేవలం పూలే పూస్తాయి. నీ కంట్లో నీళ్ళు రాకుండా చూసుకుంటాను. శ్రావణి అతని భుజం మీద తలవాల్చింది. మీరు పక్కన ఉంటే నాకే కష్టము రాదు. వర్షం ఇంకా పడుతూనే ఉంది. వారి కొత్త జీవితం ఇప్పుడే చిగురించింది. కానీ సంతోషం ఉన్న చోట శత్రువులు కూడా కాచుకుని ఉంటారు. స్నేహ తన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంది. ఆమె అర్జున్ మాజీ భార్య కావ్య ఆచూకీ కనుక్కుంది. కావ్య ఇప్పుడు దయనీయ స్థితిలో ఉంది. ఆమెను పాములా వాడుకొని మళ్ళీ అర్జున్ జీవితంలోకి తీసుకురావాలని స్నేహ ప్లాన్ వేస్తుంది. రాబోయే తుఫాను గురించి అర్జున్ శ్రావణ్లకు ఇంకా తెలియదు. అది శాన్వి 5వ పుట్టినరోజు. గత 4 ఏళ్లుగా శాన్వి పుట్టినరోజులు చాలా ఆర్భాటంగా జరిగాయి. కానీ అందులో ఆత్మ ఉండేది కాదు. అర్జున్ డబ్బు వెదజిల్లేవాడు, పనివాళ్ళు ఏర్పాట్లు చేసేవాళ్ళు. కానీ శాన్విని మనస్ఫూర్తిగా దీవించి అమ్మలేదు. ఆ పండగ వాతావరణం లేదు. కానీ ఈసారి పరిస్థితి వేరు. ఉదయం 4 గంటలకే శ్రావణ్ నిద్రలేచింది. శాన్వి గదిలోకి వెళ్ళింది. శాన్వి ఇంకా గాఢ నిద్రలో ఉంది. శ్రావణ్ రాత్రే దాచిపెట్టిన రంగురంగుల బెలూన్లు తీసి గది నిండా నింపింది. శాన్వి మంచం చుట్టూ హ్యాపీ బర్త్డే శాన్వి అని పెద్ద బ్యానర్ కట్టింది. శాన్వికి ఇష్టమైన టెడ్డీబేర్ బొమ్మను పక్కన పెట్టింది. ఉదయం 6 గంటలు శాన్వి కదిలింది. కళ్ళు తెరిచి చూసేసరికి గది మొత్తం బెలూన్లతో నిండిపోయి ఉంది. ఆశ్చర్యంగా లేచి కూర్చుంది. సర్ప్రైజ్ అంటూ శ్రావణి, అర్జున్, గాయత్రి గారు ఒక్కసారిగా గదిలోకి వచ్చారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే డియర్ శాన్వి అంటూ పాట పాడారు. శాన్వి ఆనందానికి అవధుల్లేవు. మంచం మీద నుంచి గెంతుతూ అర్జున్ దగ్గరకు పరిగెత్తింది. డాడీ, ఇవన్నీ నా కోసమేనా? అర్జున్ శాన్విని ఎత్తుకొని గిరగిరా తిప్పాడు. అవును నానా, ఇవన్నీ నీకోసమే. కానీ ఈ ఐడియా అంతా ఆంటీది అని శ్రావణి వైపు చూపించాడు. శాన్వి శ్రావణ్ దగ్గరకు వెళ్ళింది. శ్రావణి మోకాళ్ళ మీద కూర్చుని శాన్వికి నుదుటి మీద ముద్దు పెట్టింది. పుట్టినరోజు శుభాకాంక్షలు శాన్వి, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. శాన్వి శ్రావణ్ని గట్టిగా హత్తుకుంది. థ్యాంక్ యూ ఆంటీ, ఐ లవ్ యూ. ఆ మాట వినగానే శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఐ లవ్ యూ అనే మాట ఎంత మధురంగా ఉంటుందో ఆ క్షణం ఆమెకు తెలిసింది. అర్జున్ వారిద్దరిని చూసి మురిసిపోయాడు. తన కూతురు తల్లి ప్రేమను పొందుతుందన్న తృప్తి తన కళ్ళలో కనిపించింది. ఉదయం 8 గంటలు కుటుంబం అంతా దగ్గరలోని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్లారు. అర్జున్ పట్టె పంచే కండువా వేసుకున్నాడు. శ్రావణి ఎర్రటి పట్టుచీరలో సాంప్రదాయబద్ధంగా ఉంది. శాన్వి పట్టు లంగావోన్లో బుట్టబొమ్మలా ఉంది. ముగ్గురు కలిసి నడుస్తూ ఉంటే గుళ్ళో ఉన్న వాళ్ళంతా ఆపలేక చూస్తున్నారు. ఎంత చక్కని కుటుంబం అని అనుకున్నారు. అర్చన చేయించే సమయం వచ్చింది. పూజారి గారు అడిగారు, గోత్రనామాలు చెప్పండి బాబు. అర్జున్ తన గోత్రం చెప్పాడు. నా పేరు అర్జున్, నా కూతురు శాన్వి అని ఆగాడు. పూజారి గారు శ్రావణి వైపు చూశారు. ధర్మపత్ని పేరు. శ్రావణి గుండె వేగంగా కొట్టుకుంటుంది.
ఇన్నాళ్ళు పూజల్లో తన పేరును అర్జున్ పెద్దగా పట్టించుకునేవాడే కాదు. కానీ ఈరోజు అర్జున్ తడబడకుండా స్పష్టంగా చెప్పాడు, ఆమె పేరు శ్రావణి, నా భార్య. శ్రావణి అర్జున్ వైపు చూసింది. అతని ముఖంలో గర్వం ఉంది. ఆమె పేరును తన పేరు పక్కన చేర్చడంలో అతనికి ఎలాంటి సందేహం లేదు. పూజారి గారు మంత్రాలు చదివి తీర్థప్రసాదాలు ఇచ్చారు. దీర్ఘ సుమంగళి భవ, మీ దాంపత్యం కలకాలం వర్ధిల్లాలి అని ఆశీర్వదించాడు. గుడి ప్రాంగణంలో కూర్చున్నప్పుడు అర్జున్ శ్రావణి చేతుల ప్రసాదం పెట్టాడు. శ్రావణి, చెప్పండి. ఇన్నాళ్ళు శాన్వి పుట్టినరోజు అంటే నాకు భయంగా ఉండేది. అమ్మలేని లోటు దానికి తెలుస్తుందేమని బాధపడేవాణ్ణి. కానీ ఈరోజు నాకు ఆ భయం లేదు. నువ్వు ఆ లోటును పూర్తిగా పూడ్చేశావు. థ్యాంక్ యూ అన్నాడు. శ్రావణ్ నవ్వింది. థ్యాంక్స్ వద్దండి. శాన్వి నవ్వులో నా విషయం ఉంది. అదే నాకు చాలు. సాయంత్రం 5 గంటలు ఇంటి లాన్లో గ్రాండ్ పార్టీ ఏర్పాట్లు జరిగాయి. ఈసారి శ్రావణ్ దగ్గరుండి అన్నీ చూసుకుంది. థీమ్ ఫెయిరీ టెల్. ఇల్లంతా పింక్ అండ్ వైట్ డెకరేషన్తో మెరిసిపోతుంది. గదిలో శ్రావణ్ రెడీ అవుతుంది. అర్జున్ తెచ్చిన లేత గులాబీ రంగు డిజైనర్ శారీ కట్టుకుంది. దానికి తగ్గట్టుగా సింపుల్ డైమండ్ జ్యువెలరీ పెట్టుకుంది. శ్రావణి అద్దంలో చూసుకుంటూ జుట్టు సరిచేసుకుంటుంది. కానీ బ్లౌజ్ వెనుక హుక్ పెట్టుకోవటం ఇబ్బందిగా ఉంది. ఎంత ప్రయత్నించినా అందట్లేదు. అబ్బా, ఈ టైంకి ఎవరు లేరేంటి అని విసుక్కుంటుంది. అప్పుడే డోర్ తెరుచుకుంటుంది. అర్జున్ లోపలికి వచ్చాడు. అతను డార్క్ బ్లూ బ్లేజర్లో చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు. శ్రావణ్ని చూడగానే అతను ఆగిపోయాడు. ఆమె అందం అతన్ని కట్టిపడేసింది. శ్రావణ్ ఇబ్బందిగా, అర్జున్ గారు ప్లీజ్ ఒకసారి గాయత్రి అత్తయ్యని పిలుస్తారా? హుక్ అందట్లేదు అని అడిగింది. అర్జున్ తలుపు గడియ పెట్టి మెల్లగా ఆమె దగ్గరకు నడిచాడు. అమ్మ కింద బిజీగా ఉంది, నేను హెల్ప్ చేయనా అని అడిగాడు. అతని గొంతులో సన్నని వణుకు, ఒక రకమైన ఆకర్షణ ఉన్నాయి. శ్రావణి మొహం ఎర్రబడింది. పర్లేదండి, పర్లేదంటూ అర్జున్ ఆమె వెనక నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి ప్రతిబింబాలు కనిపిస్తున్నాయి. అర్జున్ వేలు శ్రావణి వీపును తాకాయి. ఆ స్పర్శకు శ్రావణి శరీరం జల్దరించింది. ఆమె ఊపిరి బిగపట్టి నిలబడింది. అర్జున్ చాలా సున్నితంగా హుక్ పెట్టాడు. అతని వేళ్ళు ఆ మెడ మీద ఉన్న జుట్టును పక్కకు జరిపాయి. నువ్వు చాలా అందంగా ఉన్నావు శ్రావణి అని చెవి దగ్గర గుసగుసలాడాడు. శ్రావణి సిగ్గుతో తలదించుకుంది. థ్యాంక్ యూ. అర్జున్ ఆమెను తన వైపు తిప్పుకున్నాడు. జోబులోంచి ఒక చిన్న బాక్స్ తీశాడు. అది శాన్వి గిఫ్ట్ కాదు, నీ గిఫ్ట్. శ్రావణి ఆశ్చర్యంగా చూసింది. నాకా? ఈరోజు నా బర్త్డే కాదు కదా. ఈరోజు ఇంటికి నిజమైన పండగ తెచ్చింది నువ్వే కదా. అందుకే బాక్స్ తెరిచాడు. అందులో ఒక ప్లాటినం బ్రాస్లెట్ ఉంది. దాని మీద ఎస్ అండ్ ఎస్ అని రాసి ఉంది. ఇందులో నా పేరు లేదు, మీ ఇద్దరి పేర్లు ఉన్నాయి. ఎందుకంటే మీ ఇద్దరు నా లైఫ్ లైన్స్ అన్నాడు అర్జున్. శ్రావణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ బ్రాస్లైట్ని అర్జున్ ఆమె చేతికి పెట్టాడు. ఆ క్షణం వారి మధ్య ఉన్న స్నేహం ప్రేమ వైపు అడుగు వేసింది. అర్జున్ ఆమె నుదుటి మీద ప్రేమగా ముద్దు పెట్టాడు. శ్రావణి కళ్ళు మూసుకొని ఆ క్షణాన్ని ఆస్వాదించింది. పార్టీ మొదలైంది. అతిథులు అందరూ వచ్చారు. ఈసారి అర్జున్ భయపడలేదు, శ్రావణి భయపడలేదు. ఇద్దరు జంటగా అతిథులను ఆహ్వానించారు. శాన్వి పింక్ ఫ్రాక్లో ఏంజిల్లా ఉంది. కేక్ కటింగ్ సమయం వచ్చింది. శాన్వి మధ్యలో నిలబడింది. ఒక పక్క అర్జున్, ఇంకో పక్క శ్రావణి. శాన్వి కేక్ కట్ చేసి ఫస్ట్ పీస్ అర్జున్కి తినిపించింది. సెకండ్ పీస్ శ్రావణికి తినిపించింది. థ్యాంక్ యూ ఆంటీ అని గట్టిగా చెప్పింది మైక్లో. అప్పుడు అర్జున్ మైక్ తీసుకున్నాడు. అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈరోజు నా కూతురి పుట్టినరోజు. కానీ అంతకంటే ముఖ్యమైన రోజు నాకు. 5 ఏళ్ల క్రితం నా జీవితంలో చీకటి పడిందనుకున్నాను. నా కూతురికి తల్లి లేదని బాధపడ్డాను. కానీ దేవుడు నా కోసం ఒక ఏంజిల్ని పంపించాడు. ఆవిడే శ్రావణి. అందరూ చప్పట్లు కొట్టారు. శ్రావణి ఆనందంతో ఉక్కిరి బిక్కిరైంది. అర్జున్ కొనసాగించాడు. శ్రావణి ఇంటి కోడలు మాత్రమే కాదు,
ఈ ఇంటి ప్రాణం. శాన్విని కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంటుంది. ఈరోజు నేను గర్వంగా చెప్తున్నాను, షీ ఈజ్ మై వైఫ్ అండ్ షీ ఈజ్ ద బెస్ట్ మదర్. ఆ మాటలు వింటూ ఉంటే శ్రావణి కనిపించింది తను పడ్డ కష్టాలన్నీ తీరిపోతున్నాయని. సవత్తల్లి అనే ముద్ర చెరిగిపోయి అమ్మ అనే గౌరవం దక్కిందని. పార్టీలో మ్యూజిక్ మొదలైంది. నీలి నీలి ఆకాశం పాట ప్లే అవుతూ ఉంటే అర్జున్ శ్రావణి చెయ్యి పట్టుకుని డ్యాన్స్ ఫ్లోర్ మీదకు తీసుకెళ్లాడు. శ్రావణి సిగ్గుపడుతూనే అతనితో అడుగులు వేసింది. శాన్వి కూడా వచ్చి వాళ్ళ కాళ్ళ మధ్యలో డ్యాన్స్ చేస్తుంది. ఆ దృశ్యం ఒక పరిపూర్ణమైన కుటుంబ చిత్రపటంలా ఉంది. పార్టీలో అందరూ ఆనందంగా ఉన్న సమయంలో గేటు బయట చీకట్లో ఒక కారు ఆగింది. అందులోంచి స్నేహ దిగింది. ఆ ముఖంలో ఈర్ష్య పగ రగిలిపోతున్నాయి. ఆమె పక్కన మరో స్త్రీ ఉంది. ఆ స్త్రీ చిరిగిన జీన్సు, మాసిన టీషర్ట్ వేసుకుని ఉంది. జుట్టు చిందరవందరంగా ఉంది. కళ్ళ కింద నల్లటి వలయాలు, ముఖంలో బేలతనమున్నాయి. ఆమె ఒకప్పుడు అందగత్తె అని చెప్పటానికి కొన్ని ఆనవాళ్లు మాత్రమే మిగిలాయి. ఆమె మరెవరో కాదు, అర్జున్ మాజీ భార్య కావ్య. స్నేహ కావ్య వైపు చూసి నవ్వింది. చూసావా కావ్య, లోపలెంత సంబరాలు జరుగుతున్నాయో. ఒకప్పుడు ఆ ప్లేస్లో నువ్వు ఉండేదానివి. ఆ నగలు, ఆ హోదా, ఆ పార్టీలు అన్నీ నీవి. కానీ ఇప్పుడు ఆ పల్లెటూరు దాన్ని నెత్తిమీద పెట్టుకొని ఊరేగుతున్నాడు అర్జున్. నీ కూతురు కూడా దాన్ని అమ్మ అంటుంది. నీకు మాత్రం మిగిలిందేంటి? ఈ దరిద్రం. కావ్య కలలో నీళ్లు, కోపం రెండు ఉన్నాయి. ఆమె ప్రియుడు ఆమెను మోసం చేసి ఉన్న ఆస్తిని మొత్తం కాజేసి అప్పుల్లో ముంచేసి పారిపోయాడు. ఇప్పుడు ఆమె కుండానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు. మళ్ళీ అర్జున్ దగ్గరకు వద్దామంటే మొహం చెల్లదు. కానీ ఇప్పుడు స్నేహ రెచ్చగొడ్డంతో ఆమెలో ఆశ కలిగింది. కానీ అర్జున్ నన్ను రాణిస్తాడా స్నేహ? తను నన్ను అసహించుకున్నాడు కదా? కావ్య దీనంగా అడిగింది. స్నేహ నవ్వింది. ప్రేమ పోవచ్చు కావ్య, కానీ జాలిపోదు. అర్జున్ బలహీనత ఏంటో తెలుసా? మంచితనం. నువ్వు వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడ్చేయి. నన్ను మోసం చేశారు, తప్పు తెలుసుకున్నాను, నా కూతురు నాకు కావాలి అని డ్రామాడు. శాన్వి సెంటిమెంట్ వాడుకోం. శాన్వికి సొంత తల్లి వచ్చాక ఆ సవత్తల్లిని ఎవరు పట్టించుకుంటారు? ఒక్కసారి నువ్వు ఆ ఇంట్లో కడుగు పెడితే చాలు, మిగతాది నేను చూసుకుంటాను. కావ్య గేటు వైపు చూసింది. లోపల వెలుగులు నవ్వులు కనిపిస్తున్నాయి. ఆ వైభవం మళ్ళీ తను సొంతం చేసుకోవాలని దురాశ ఆమెలో కలిగింది. సరే స్నేహ, నేను వెళ్తాను. నా స్థానాన్ని ఆ శ్రావణి ఎలా లాక్కుంటుందో నేను చూస్తాను అని కావ్య గేటు వైపు అడుగు వేసింది. లోపల అర్జున్ శ్రావణికి కేక్ తినిపిస్తున్నాడు. ఇద్దరు నవ్వుకున్నారు. వారికి తెలియదు వారి ఆనందాన్ని ఆవిరి చేయడానికి ఒక పెను తుఫాను గేటు దాటి లోపలికి వస్తుందని, గతం మళ్ళీ వర్తమానాన్ని కబళించటానికి వస్తుందని. సెక్యూరిటీ గార్డు కావ్యను ఆపాడు. ఎవరమ్మా నువ్వు? లోపలికి వెళ్ళకూడదు, కావ్య గట్టిగా రిచింది. నన్ను ఆపడానికి నువ్వెవరు? నేను ఈ ఇంటి యజమానురాల్ని, అర్జున్ భార్యను. ఆ అరుపు లోపలికి వినిపించింది. మ్యూజిక్ ఆగింది. అందరు గేటు వైపు చూశారు. అర్జున్ నవ్వు మాయమైంది. శ్రావణి గుండెలో ఏదో తెలియని భయం. గేటు దగ్గర గొడవ జరుగుతూ ఉంటే అర్జున్ కోపంగా అటు నడిచాడు. శ్రావణి సాన్వి వెనుక వెళ్లారు. అర్జున్ దగ్గరకు వెళ్ళి చూసేసరికి అక్కడ కావ్య నిలబడి ఉంది. చిరిగిన బట్టల్లో దీనంగా కళ్ళనిండా నీళ్లతో. కావ్య. అర్జున్ నోటి నుంచి మాట రావటం లేదు. అది షాకు, కోపం, అసహ్యం అన్నీ కలిసిన భావం. కావ్య పరుగున వచ్చి అర్జున్ కాళ్ళ మీద పడింది. అర్జున్, నన్ను క్షమించు. నేను తప్పు చేశాను. ఆ రాక్షసుడు నన్ను మోసం చేశాడు. నాకు దిక్కులేదు అర్జున్, నన్ను వదిలేకు. నా కూతురు నాకు కావాలి అని పెద్ద పెట్టిన ఏడ్చింది. పార్టీలో ఉన్న వాళ్ళంతా షాకు. శాన్వి భయంగా శ్రావణి కాళ్ళను చుట్టేసుకుంది. శ్రావణి శిలలా నిలబడిపోయింది. తన చేతికి ఉన్న బ్రాస్లైటు S&S మెరుస్తుంది. కానీ ఎదురుగా భర్త మొదటి భార్య వచ్చి కాళ్ళ మీద పడింది. గేటు దగ్గర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
కొద్దిసేపటి క్రితం వరకు సంగీతం నవ్వులతో నిండిన ఆ ప్రదేశం ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తుంది. అందరి చూపులు నేల మీద పడి ఏడుస్తున్న కావ్య మీద ఉన్నాయి. అర్జున్ రాయిలా నిలబడ్డాడు. అతని కాలును పట్టుకొని ఏడుస్తున్న కావ్యం చూస్తుంటే అతనిలో జాలి కలగటం లేదు, అసహ్యం కలుగుతుంది. 5 ఏళ్ల క్రితం శాన్విని వదిలేసి ఆస్తి కాగితాలు తీసుకొని ప్రియుడితో వెళ్ళిపోయిన ఆ దృశ్యం అతని కళ్ళ ముందు కదలాడింది. నన్ను ముట్టుకోకు, అర్జున్ గట్టిగా అరుస్తూ వెనక్కి తగ్గాడు. కావ్య చేతులు జారిపోయాయి. అర్జున్ ప్లీజ్, నా మాట విను, నీ మోసపోయాను. వాడు నన్ను చిత్రహింసలు పెట్టాడు. నా డబ్బు మొత్తం లాక్కొని నా రోడ్డు మీద వదిలేశాడు. నాకు వెళ్ళడానికి చోట్లేదు అర్జున్. కావ్య గుండెలు బాదుకుంటూ ఏడ్చింది. ఆమె ఏడుపులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ చూసేవాళ్లకు మాత్రం చాలా దయనీయంగా అనిపిస్తుంది. అర్జున్ వేలు చూపిస్తూ హెచ్చరించాడు. నీ కష్టాలతో నాకు సంబంధం లేదు. నువ్వెప్పుడైతే ఆ గడప దాటి వెళ్ళావో అప్పుడే చచ్చిపోయావు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. సెక్యూరిటీ ఈమెను బయటికి గెంటండి. సెక్యూరిటీ గార్డ్స్ ముందుకు వచ్చారు. అప్పుడు కావ్య తన చివరి అస్త్రాన్ని ప్రయోగించింది. ఆమె శాన్వి వైపు చూసింది. శాన్వి భయంతో శ్రావణి కాళ్ళ వెనుక దాక్కుంది. శాన్వి నాన్న, నేను మీ అమ్మన్రా, నన్ను గుర్తుపట్టలేదా? అమ్మ వచ్చానమ్మా, నీకోసమే వచ్చాను అని కావ్య చేతులు చాచింది. ఆ మాట వినగానే శాన్వి మరింత భయపడింది. తనకి అమ్మ అంటే శ్రావణి మాత్రమే తెలుసు. ఇప్పుడు ఈ చిరిగిన బట్టల్లో ఉన్న ఆమె అమ్మ అని చెప్తూ ఉంటే ఆ చిన్నారి అయోమయానికి గురైంది. శాన్వి గట్టిగా శ్రావణ్ చీరను పట్టుకుని, ఆంటీ ఈమెవరు, నాకు భయమేస్తుంది అని ఏడ్చింది. శ్రావణి వెంటనే శాన్విని ఎత్తుకొని గుండెలకు హత్తుకుంది. భయపడకు శాన్వి, నేనున్నాను కదా అని ఓదార్చింది. అర్జున్కి అది చూసి ఇంకా కోపం వచ్చింది. చూసావా కావ్య, నా కూతురు నిన్ను గుర్తుపడ్డం లేదు. నువ్వు దానికి తల్లివి కాదు, కేవలం జన్మనిచ్చిన దానివి మాత్రమే. తల్లి అంటే ఏంటో శ్రావణ్ణి చూసి నేర్చుకో. దయచేసి ఇక్కడ సీన్ క్రియేట్ చేయకుండా వెళ్ళిపో అని గట్టిగా చెప్పాడు. కావ్యకు అర్థమైంది ఇలా అడిగితే లాభం లేదని. స్నేహ చెప్పినట్టు సెంటిమెంట్ వాడాలి. సరే అర్జున్, నేను వెళ్ళిపోతాను. ఎలాగూ చావటానికే కదా సిద్ధపడింది. నా కూతురు కూడా నన్ను వద్దనుకున్నాక నేనెందుకు బతకాలి అని ఏడుస్తూనే హఠాత్తుగా కళ్ళు తిరిగి కింద పడిపోయింది. ఆమె నోట్లోంచి నురుగు రావటం, స్లో కోల్పోవటం చూసి అందరు షాక్ అయ్యారు. అయ్యో, కళ్ళు తిరిగి పడిపోయింది అని బంధువులు అరిచారు. గాయత్రి గారు కూడా కంగారు పడ్డారు. అర్జున్ ఎంతైనా ఆడది, ప్రాణం పోయేలా ఉంది, ముందు హాస్పిటల్కి తీసుకెళ్ళు అని అరిచారు. అర్జున్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆమెను తాకటం కూడా ఇష్టం లేదు. కానీ మానవత్వం అడ్డొచ్చి సురేష్ కార్తీ అని అరిచాడు. డ్రైవర్ పనివాళ్ళు కలిసి కావ్యను కారులో ఎక్కించారు. పార్టీ అర్ధాంతరంగా ముగిసింది. అతిథులు గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. చూసారా, పాత భార్య వచ్చింది, ఇక ఈ కొత్త దాని పరిస్థితి ఏంటో. మొదటి భార్య, అందులోనూ కూతురు తల్లి. అర్జున్ మళ్ళీ ఆమెను చేరదీస్తాడేమో. ఆ మాటలు శ్రావణి చెవిలో సీసాలు పోసినట్టు వినిపించాయి. ఆమె శాన్విని ఎత్తుకొని అక్కడే శిలలా నిలబడిపోయింది. కావ్యను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు పరీక్షించారు. బాడీలో వీక్నెస్ ఉంది, డిహైడ్రేషన్ ఉంది, ముఖ్యంగా మెంటల్ స్ట్రెస్ వల్ల స్పృహ తప్పింది. 2 రోజులు రెస్ట్ అవసరం అని చెప్పారు. అర్జున్ హాస్పిటల్ బిల్ కట్టి బయటకు వచ్చాడు. అక్కడ స్నేహ ఉంది. ఆమె కూడా ఆందోళన నటిస్తూ వచ్చింది. బావా, కావ్య పరిస్థితి చూస్తూ ఉంటే జాలేస్తుంది. పాపం మోసపోయింది కదా, ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది అని అడిగింది. అర్జున్ సీరియస్గా చూశాడు. ఎక్కడికైనా వెళ్ళని, నా ఇంటికి మాత్రం రాదు. కానీ బావా, డాక్టర్లు ఆమెను డిశ్చార్జ్ చేశాక రోడ్డు మీద వదిలేస్తావా? ఒకవేళ ఆమె నిజంగానే ఆత్మహత్య చేసుకుంటే అప్పుడు శాన్వికి మన కుటుంబానికి చెడ్డ పేరు కదా. మానవత్వం దృష్ట్యా కోలుకునే వరకు మన ఇంట్లోనే అవుట్ హౌస్లో ఉండొచ్చు కదా అని స్నేహ తెలివిగా సలహా ఇచ్చింది. అర్జున్ ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఆమె చేస్తే అనవసరమైన లీగల్ సమస్యలు వస్తాయి. అర్జున్ ఇంటికి ఫోన్ చేశాడు. శ్రావణి లిఫ్ట్ చేసింది.
శ్రావణి చెప్పండండి, ఆవిడ ఎలా ఉంది? శ్రావణి గొంతులో భయం, ఆందోళన. బతికే ఉంది, కానీ పరిస్థితి బాలేదు. ఇప్పుడు తన్ను రోడ్డు మీద వదిలేయలేను. ఒక 2 రోజులు, కేవలం 2 రోజులు మన గెస్ట్ హౌస్లో ఉంచుతాను. కోలుకోగాని పంపించేస్తాను. నీకు అభ్యంతరం లేదు కదా అని అడిగాడు. అతను శ్రావణ అనుమతి అడగడం చూసి అతనికి శ్రావణి మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతుంది. శ్రావణికి గుండెలో రాయి పడినట్టు అనిపించింది. మాజీ భార్యను ఇంటికి తేవడం అంటే నిప్పును కొంగున కట్టుకోవడమే. కానీ అర్జున్ పరిస్థితిని అర్థం చేసుకోగలదు. మీ నిర్ణయం మీద నాకు నమ్మకం ఉంది అర్జున్ గారు. మానవత్వం ముఖ్యం కదా, తీసుకురండి అని చెప్పింది. కానీ ఆ మాట చెప్తున్నప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అర్జున్ కావ్యను ఇంటికి తీసుకువచ్చాడు. కానీ మెయిన్ ఇంట్లో కాదు, గార్డెన్ చివర ఉన్న గెస్ట్ రూమ్లోకి. కావ్య కళ్ళు తెరిచి చూసింది. ఆమె ప్లాన్ సక్సెస్ అయింది. ఎలాగైతేనేం అర్జున్ ఆవరణంలోకి అడుగు పెట్టాను. థ్యాంక్స్ అర్జున్, నాకు ఆశ్రయం ఇచ్చినందుకు అంది నీరసంగా నటిస్తూ. అర్జున్ ఆమె వైపు చూడకుండా, ఇది ఆశ్రయం కాదు, టెంపరీ ఏర్పాట్లు. కోలుకోగానే వెళ్ళిపో. మెయిన్ ఇంట్లోకి రావడానికి ప్రయత్నించకు. శాన్వికి దూరంగా ఉండు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు. కావ్య మంచం మీద పడుకొని కిటికీలోని చూసింది. దూరంగా మెయిన్ ఇంట్లో శ్రావణి శాన్వికి అన్నం తినిపిస్తుంది. అర్జున్ పక్కనే కూర్చుని ఏదో మాట్లాడుతున్నాడు. ఆ దృశ్యం చూసి కావ్య రగిలిపోయింది. ఆ ప్లేస్ నాది, నా మొగుడు నా ఆస్తి, నా కూతురు అంతా నాదే. కొన్నాళ్ళు ఓపిక పడితే అన్నీ మళ్ళీ నా చేతికి వస్తాయి. శ్రావణి, నువ్వెంత మంచిదానివో, నేను అంత చెడ్డదాన్ని. చూడు ఏం చేస్తాను అని మనసులో శపథం చేసింది. ఆ రాత్రి అర్జున్ గదిలోకి వచ్చాడు. శ్రావణి అద్దం ముందు నిలబడి నుదుటి మీద కుంకుమ పెట్టుకుంది. ఆ ముఖం వాడిపోయి ఉంది. అర్జున్ వెనక నుంచి వచ్చి ఆ భుజాల మీద చేతులు వేశాడు. శ్రావణి, నా మీద కోపంగా ఉందా? శ్రావణి వెనక్కి తిరిగింది. కోపం కాదు అర్జున్ గారు, భయం. శాన్వికి 5 ఏళ్ళు, ఆమెకు అమ్మంటే నేనే తెలుసు. ఇప్పుడు హఠాత్తుగా ఇంకో ఆమె వచ్చి నేను అమ్మనంటే ఆ పాప మనస్సు ఏమవుతుంది? పైగా రక్తం పంచుకుని పుట్టిన బంధం కదా. రేపు శాన్వి ఆమె వైపు వెళ్ళిపోతే? అర్జున్ ఆమె కళ్ళల్లో భయాన్ని చూశాడు. అలా జరగ శ్రావణి. శాన్వికి నువ్వే అమ్మ, కావ్య కేవలం ఒక గెస్టు. ఆమె కోలుకోగాని పంపించేస్తాను. నా మాట నమ్ము. కానీ లోకం నమ్మదు కదండి. ఇప్పటికే బంధువులు మాట్లాడుకుంటున్నారు, పాత భార్య వచ్చింది, కొత్త భార్యను పని మనిషిని చేస్తారని. నా ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అర్జున్ ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. లోకం ఏమనుకుంటే మనకేంటి? నువ్వు నా భార్యవి, ఈ స్థానం ఎవరు తీసుకోలేరు. కావ్య నా గతం, నువ్వు నా వర్తమానం, భవిష్యత్తు. ఈ చిన్న గాలివానకు మన బంధం చెరిగిపోదు అని ధైర్యం చెప్పాడు. అర్జున్ కౌగిల్లో శ్రావణికి కొంచెం ఉపశమనం దొరికింది. కానీ బయట ఉన్న అవుట్ హౌస్లో ఉన్న ముప్పు ఆమెను హెచ్చరిస్తూనే ఉంది. మరుసటి రోజు ఉదయం అర్జున్ ఆఫీస్కి వెళ్ళాడు. శ్రావణి వంటింట్లో బిజీగా ఉంది. స్నేహ చాటుగా అవుట్ హౌస్కి వెళ్ళింది. కావ్య మంచం మీద కూర్చొని యాపిల్ తింటుంది. ఆ ముఖంలో నిన్నటి నీరసం లేదు. హాయ్ పార్ట్నర్ అని స్నేహ నవ్వింది. హాయ్ స్నేహ, చూసావా అర్జున్ ఎంత కఠినంగా మారాడు, నన్ను ఇంట్లోకి రానివ్వలేదు అని కావ్య విసుక్కుంది. కంగారు పడకు, అర్జున్ని మార్చడం కష్టం, కానీ శ్రావణి దెబ్బ కొట్టడం ఈజీ. ఆమె అతి మంచితనమే ఆమె బలహీనత అంది స్నేహ. ఏం చేయాలి? సింపుల్. శ్రావణి, ముందు పశ్చాత్తాపం నటించు. నువ్వెంతగా మారిపోయావో, నీ కూతురు కోసం ఎంత పరితపిస్తున్నావో చెప్పు. శ్రావణి కరిగిపోతుంది. ఆమె కరిగితే నేను శాన్వికి దగ్గర చేస్తుంది. ఒక్కసారి శాన్వి నీ చేతికి చిక్కితే అర్జున్ ఆటోమేటిక్గా నీ కంట్రోల్లోకి వస్తాడు. కావ్య నవ్వింది. సూపర్ ఐడియా. ఈ రోజు నుంచే నా యాక్షన్ స్టార్ట్ చేస్తాం. మధ్యాహ్నం 12 గంటలు శ్రావణి గార్డెన్లో తులసి మొక్కలకు పూజ చేస్తుంది. అక్కడికి కావ్య వచ్చింది.
మెల్లగా నీరసంగా నడుస్తూ వచ్చింది. శ్రావణి గారు అని పిలిచింది దీనంగా. శ్రావణి ఉలిక్కిపడి చూసింది. మీరా? మీకు రెస్ట్ కావాలి కదా, ఎందుకు వచ్చారు అని అడిగింది. కావ్య కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. నన్ను క్షమించండి శ్రావణి గారు, నా వల్ల మీ సంతోషం పాడైంది. నేను చేసింది చాలా పెద్ద తప్పు. దేవుడు నాకు సరైన శిక్ష వేశాడు. ఇప్పుడు నాకేం వద్దు, అర్జున్ ప్రేమ వద్దు, ఆస్తి వద్దు. కానీ ఆ మోకాళ్ళ మీద కూర్చుంది. నా కూతురు శాన్విని ఒక్కసారి దగ్గర నుంచి చూడనివ్వండి, దూరం నుంచే చూసి వెళ్ళిపోతాను. ఒక తల్లిగా ఆ మాత్రం భిక్ష వేయండి ప్లీజ్ అని కాళ్ల మీద పడింది. శ్రావణి మనసు కలుక్కుమంది. ఎంత చెడ్డదైనా ఒక తల్లి కదా, బిడ్డ కోసం ఏడుస్తూ ఉంటే ఏ ఆడదైనా ఎలా కఠినంగా ఉండగలదు? శ్రావణి ఆమెను లేపింది. లేవండి కావ్య గారు, అలా కాళ్ళ మీద పడకండి. ప్లీజ్ శ్రావణి గారు, ఒక్కసారి శాన్వికి అన్నం తినిపించే అవకాశం ఇవ్వండి. ఆ తర్వాత నేను చచ్చిపోయినా సంతోషంగా చచ్చిపోతాను. శ్రావణి ఆలోచనలో పడింది. అర్జున్ శాన్వికి దూరంగా ఉండమన్నాడు. కాని మానవత్వం శ్రావణ్ని ఆపుతుంది. సరే, అర్జున్ గారికి తెలియకుండా శాన్వి స్కూల్ నుంచి రాగానే కొంచెం సేపు చూడండి, కానీ ఆమెను కన్ఫ్యూజ్ చేయకండి అని శ్రావణి ఒప్పుకుంది. కావ్య మనస్సులో గెలిచిన నవ్వు నవ్వుకుంది. థ్యాంక్స్ శ్రావణి గారు, మీరు దేవత. సాయంత్రం 4 గంటలు శాన్వి స్కూల్ నుంచి వచ్చింది. శ్రావణి శాన్విని గార్డెన్లోకి తీసుకెళ్ళింది. అక్కడ కావ్య బెంచ్ మీద కూర్చుని ఉంది. చేతిలో ఒక ఖరీదైన చాక్లెట్ బాక్స్ ఉంది. శాన్వి, ఈ ఆంటీని గుర్తుపట్టావా? శ్రావణ్ అడిగింది. శాన్వి భయంగా చూసింది. నిన్న వచ్చిన ఆంటీ కదా. కావ్య నవ్వుతూ దగ్గరకు వచ్చింది. శాన్వి, నేను మీ అమ్మ ఫ్రెండ్ని, నీకోసం చాక్లెట్స్ తెచ్చాను. శాన్వి చాక్లెట్స్ చూసి ఆశపడింది. కావ్య శాన్విని ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. నువ్వు చాలా అందంగా ఉన్నావు నాన్న, మీ డాడీ నిన్ను బాగా చూసుకున్నారా అని ఆప్యాయంగా మాట్లాడుతూ శాండ్విచ్ల్లో ఒక బంగారు క్లిప్ పెట్టింది. ఇది మీ అమ్మ నీ కోసం పంపించింది అని అబద్ధం చెప్పింది. శాన్వి అమాయకంగా నమ్మింది. మా అమ్మ పంపించిందా? అవును, మీ అమ్మ నిన్ను చాలా ప్రేమిస్తుంది. కానీ కొందరు చెడ్డవాళ్ళు అమ్మను నీ దగ్గరికి రాకుండా చేస్తున్నారు అని శ్రావణికి వినపడకుండా శాన్వి చెవిలో విషం నింపింది. శ్రావణి దూరం నుంచి చూస్తుంది. శాన్వి నవ్వటం చూసి ఆమె సంతోషించింది. పాపం, కావ్య నిజంగానే మారిపోయి ఉంటుంది అనుకుంది. కానీ ఆమెకు తెలియదు తన గొయ్యి తానే తవ్వుకున్నానని. ఆ రాత్రి శాన్వి పడుకునేటప్పుడు ఒక వింత ప్రశ్న అడిగింది. ఆంటీ, మా అమ్మ నిజంగా దేవుడి దగ్గర ఉందా, లేక ఎవరైనా రాకుండా ఆపుతున్నారా? శ్రావణి షాక్ అయింది. ఎందుకు అడుగుతున్నావు శాన్వి? ఆ గార్డెన్ ఆంటీ చెప్పింది అమ్మ రావాలనుకుంటుంది కానీ ఎవరు ఆపుతున్నారని. శ్రావణి గుండెలో అలజడి మొదలైంది. కావ్య శాన్వి మనస్సును పాడు చేస్తుందా? లేదు నాన్న, అమ్మ ఎప్పుడూ నీ గుండెల్లోనే ఉంటుంది, పడుకో అని సర్ది చెప్పింది. కానీ శ్రావణికి అర్థమైంది కావ్య నిజంగా మారలేదు. ఆమె ఏదో కుట్ర చేస్తుంది. అర్జున్కి ఈ విషయం చెప్పాలా? చెప్తే నీ వద్దన్న ఎందుకు శాన్విని దగ్గర రానిచ్చావు అని కోపడతాడు. చెప్పకపోతే శాన్వి మనసు పాడవుతుంది. శ్రావణి ధర్మ సంకటంలో పడింది. మరోపక్క కావ్య స్నేహతో ఫోన్లో మాట్లాడుతుంది. ఫస్ట్ స్టెప్ సక్సెస్ స్నేహ, శాన్వి నాతో క్లోజ్ అవుతుంది. రేపు ఒక పెద్ద డ్రామా ప్లే చేస్తాను, దాంతో అర్జున్ శ్రావణ్ణి అసహించుకునేలా చేస్తాను అని నవ్వింది. ఆ రోజు ఉదయం నుంచే వాతావరణం ఏదో కీళ్లు శంకిస్తున్నట్టుగా మబ్బులు పట్టి ఉంది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. ఈరోజు అతనికి ఒక ముఖ్యమైన బోర్డు మీటింగ్ ఉంది. శ్రావణి అతని కోసం బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద సర్దుతుంది. అర్జున్ గారు, ఈరోజు మీటింగ్ ఉంది కదా, త్వరగా వెళ్ళండి, లంచ్ బాక్స్ కారులో పెట్టించాను అంది శ్రావణి. అర్జున్ నవ్వి, థ్యాంక్స్ శ్రావణి, నువ్వు లేకపోతే నా లైఫ్ ఇంత ఆర్గనైజ్డ్గా ఉండేది కాదేమో అని అన్నాడు. ఆ మాట విని శ్రావణి మురిసిపోయింది. శాన్వి స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయింది. బాయ్ డాడీ, బాయ్ ఆంటీ అని చెప్పి వెళ్ళిపోయింది. అర్జున్ వెళ్తూ వెళ్తూ శ్రావణ్తో అన్నాడు, శ్రావణి, ఈరోజు నేను కొంచెం లేట్ అవుతాను. శాన్వి సాయంత్రం వచ్చాక తను జాగ్రత్తగా చూసుకో. కావ్య అవుట్ హౌస్లోనే ఉంటుంది కదా, ఆమె శాన్వి దగ్గరకు రాకుండా చూడు. నాకెందుకో మనసు బాగోలేదు, మీరు కంగారు పడకండి,
శాన్వి నా కళ్ళ ముందే ఉంటుంది అని శ్రావణి మాటిచ్చింది. మధ్యాహ్నం 2 గంటలు. ఇంట్లో గాయత్రి గారు మధ్యాహ్న నిద్రలో ఉన్నారు. పనివాళ్ళు తమ పనుల్లో ఉన్నారు. స్నేహ అవుట్ హౌస్కు వెళ్ళింది. కావ్య ఈరోజే ముహూర్తం. అర్జున్ లేటుగా వస్తానని చెప్పాడు. కానీ మీటింగ్ క్యాన్సిల్ అయి త్వరగా వస్తున్నాడు. ఈ విషయం శ్రావణికి తెలియదు. సరిగ్గా అర్జున్ వచ్చే టైంకి మనం ఒక సీన్ క్రియేట్ చేయాలి అంది స్నేహ. కావ్య కళ్ళు మెరిశాయి. ఏం చేయాలి? శాన్వి స్కూల్ నుంచి రాగానే నువ్వు ఆమెను టెర్రస్ మీదకి తీసుకెళ్ళు. అక్కడ రైలింగ్ కొంచెం తక్కువ ఎత్తులో ఉంటుంది. నువ్వు శాన్విని అక్కడ నిలబెట్టి కిందకు పడిపోతున్నట్టు నటించేలా చెయ్యి. సరిగ్గా అప్పుడే అర్జున్ వస్తాడు. నువ్వు శాన్విని కాపాడినట్టు సీన్ చేయాలి. ఆ టైంలో శ్రావణి అక్కడ ఉండకూడదు. మరి శ్రావణ్ని ఎలా పంపిస్తావు? దాని సంగతి నేను చూసుకుంటాను అని స్నేహ నవ్వింది. సాయంత్రం 4 గంటలు. శాన్వి స్కూల్ నుంచి వచ్చింది. శ్రావణ్ ఆమెకు స్నాక్స్ తినిపించి హోంవర్క్ చేయిస్తుంది. స్నేహ హాల్లోకి వచ్చింది. చేతిలో ఫోన్ పట్టుకుని కంగారుగా నటిస్తుంది. శ్రావణి ప్లీజ్ కొంచెం హెల్ప్ చేస్తావా? శ్రావణి లేచి వచ్చింది. ఏమైంది స్నేహ? మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందట. బ్లడ్ కావాలట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. కానీ వంటింట్లో గ్యాస్ ఆన్లో పెట్టి వచ్చాను. పాలు పొంగిపోతాయి. ప్లీజ్ నువ్వు వెళ్ళి ఆపుతావా? నేను డ్రైవర్కి కాల్ చేసి వస్తాను అని అబద్ధం చెప్పింది. శ్రావణికి అనుమానం రాలేదు. సరే నువ్వు కంగారు పడకు, నేను చూస్తాను అని వంటింటి వైపు వెళ్ళింది. వెళ్తూ శాన్వితో, శాన్వి నువ్విక్కడే కూర్చుని రంగులు వేయి, నేను ఇప్పుడే వస్తాను అని చెప్పింది. శాన్వి సరే ఆంటీ అంది. శ్రావణి వంటింట్లోకి వెళ్ళగానే స్నేహ శాన్వి దగ్గరికి వెళ్ళింది. శాన్వి పైన టెర్రస్ మీద కొత్తగా ఒక పక్షి గూడు కట్టుకుంది. అందులో చిన్న పిల్లలు ఉన్నాయి. చూస్తావా అని ఆశ పెట్టింది. శాన్వి ఉత్సాహంగా అవునా చూస్తాను అని లేచింది. పద నేను చూపిస్తాను. కానీ శ్రావణ ఆంటీకి చెప్పొద్దు. ఆంటీకి పక్షులంటే కోపం అని అబద్ధం చెప్పి శాన్విని పైకి పంపించింది. అదే సమయానికి కావ్య వెనక వైపు మెట్ల ద్వారా టెర్రస్ మీదకు చేరుకుంది. శాన్వి టెర్రస్ మీదకు వెళ్ళింది. పక్షిగూడు కోసం వెతుకుతుంది. అక్కడ కావ్య ఉంది. శాన్వి ఇటు రా, అక్కడ ఉంది చూడు అని పిలిచింది. ఆమె శాన్విని బాల్కనీ అంచు దగ్గరకు తీసుకెళ్ళింది. అక్కడ ఒక స్టూల్ వేసి ఉంది. దాని మీద ఎక్కితే నీకు పక్షి కనిపిస్తుంది అంది కావ్య. శాన్వి అమాయకంగా స్టూల్ ఎక్కింది. ఆ రైలింగ్ చాలా తక్కువ ఎత్తులో ఉంది. కొంచెం వంగిన కింద పడిపోయే ప్రమాదం ఉంది. సరిగ్గా అదే సమయానికి అర్జున్ కారు గేట్ లోపలికి వచ్చింది. అర్జున్ కారు దిగి పైకి చూశాడు. అతని గుండె ఆగిపోయినంత పనైంది. శాన్వి టెర్రస్ అంచున స్టూల్ మీద నిలబడి కిందకు వంగి చూస్తుంది. పక్కనెవరూ లేరు. శాన్వి అర్జున్ గట్టిగా అరిచాడు. ఆ అరుపుకి శాన్వి ఉలిక్కిపడి వెనక్కి తిరగబోయింది. స్టూల్ కదిలింది. శాన్వి బ్యాలెన్స్ తప్పింది. అమ్మా అని శాన్వి అరిచింది. అర్జున్ ప్రాణం పోయింది. అతను పరుగున మెట్ల వైపు వెళ్ళాడు. అంతలోనే కావ్య బయటకు వచ్చింది. మెరుపు వేగంతో శాన్విని పట్టుకుని వెనక్కి లాగింది. శాన్విని గట్టిగా హత్తుకుని అమ్మో నా బిడ్డ అని గట్టిగా ఇవ్వటం మొదలుపెట్టింది. అర్జున్ ఆయాసపడుతూ టెర్రస్ మీదకు వచ్చాడు. వెనుకనే శ్రావణి, గాయత్రి గారు, స్నేహ కూడా పరుగున వచ్చారు. అర్జున్ అరుపు విని వాళ్ళు కూడా భయపడ్డారు. అక్కడ దృశ్యం చూసి అందరు షాక్ అయ్యారు. కావ్య శాన్విని ఒళ్ళో పెట్టుకుని ఏడుస్తుంది. శాన్వి భయంతో వణికిపోతూ కావ్యను పట్టుకుంది. అర్జున్ పరుగున వెళ్ళి శాన్విని లాక్కున్నాడు. శాన్వి ఆర్ యు ఓకే? దెబ్బలు తగిలాయా అని పిచ్చివాళ్ళ అడిగాడు. శాన్వి ఏడుస్తూ డాడీ పడిపోయేదాన్ని ఈ ఆంటీ పట్టుకుంది అని చెప్పింది. అర్జున్ ఊపిరి పీల్చుకున్నాడు. శాన్విని గుండెలకు హత్తుకున్నాడు. తర్వాత తల ఎత్తి కావ్య వైపు చూశాడు. కావ్య ఏడుస్తూనే చూసావా అర్జున్, ఇంకొక క్షణం ఆలస్యమయ్యుంటే నా బిడ్డ చచ్చిపోయేది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది? ఒక చిన్న పిల్లని ఇలాగైనా చూసుకునేది. టెర్రస్లో తెరచి ఉంది. స్టూల్ అక్కడ ఉంది. ఎవరు పట్టించుకోలేదు అని అరిచింది. అర్జున్ నెమ్మదిగా లేచి నిలబడ్డాడు.
అతని కళ్ళల్లో భయం స్థానంలో ఇప్పుడు కోపం ఆవహించింది. అతను శ్రావణి వైపు తిరిగాడు. శ్రావణి బిక్క చచ్చిపోయి నిలబడి ఉంది. శ్రావణి, అర్జున్ గొంతులో మంట. నువ్వెక్కడ ఉన్నావు? శ్రావణి తడబడింది. నేను కిచెన్లో ఏం చేస్తున్నాం? నేను వెళ్తూ వెళ్తూ ఏం చెప్పాను? శాన్విని కంటికి రెప్పలా చూసుకోమని చెప్పనా లేదా? నువ్వు శాన్విని వదిలేసి కిచెన్లోకి ఎందుకు వెళ్ళావు? అర్జున్ గారు, అది స్నేహ. శ్రావణి స్నేహ వైపు చూపించబోయింది. స్నేహ వెంటనే అడ్డుకుంది. నేనా? నాకేం సంబంధం శ్రావణి? నేను నా గదిలో ఉన్నాను. అర్జున్ అరుపు వినపడగానే పరిగెత్తుకుంటూ వచ్చాను. నువ్వు కిచెన్లో ఫోన్ మాట్లాడుతూ కనిపించావు నాకు అని పచ్చి అబద్ధం చెప్పింది. శ్రావణి షాక్ అయింది. స్నేహ, ఏం మాట్లాడుతున్నావు? నువ్వే కదా పాలు పొంగుతున్నాయని చెప్పావు. నేనా? నేనెందుకు చెప్తాను? అబద్ధాలు చెప్పకు శ్రావణి. నీ అజాగ్రత్తను కప్పుచ్చుకోవడానికి నన్ను ఇరికించకు అని స్నేహ బుకాయించింది. అర్జున్కి ఏం నమ్మాలో అర్థం కాలేదు. కాని కళ్ళ ముందు సాక్ష్యం కనిపిస్తుంది. శాన్వి చావంచుల దాకా వెళ్ళింది. శ్రావణి పక్కన లేదు. కావ్య లేచి నిలబడింది. ఇదేనా అర్జున్ నువ్వు గొప్పగా చెప్పిన తల్లి ప్రేమ? నేను చెడ్డదాన్ని కావచ్చు, కాని కన్నపే కదా. నా బిడ్డకు ఆపద వస్తే దేవుళ్ళ వచ్చి కాపాడాను. కానీ ఈవిడ సవత్తల్లి అని నిరూపించుకుంది. సొంత బిడ్డ కాకపోతే ఆ మాత్రం అజాగ్రత్తగానే ఉంటారులే అని పుల్ల విరిచింది. ఆ మాట సవత్తల్లి అర్జుని తీవ్రంగా గాయపరిచింది. అతను శ్రావణ్ నమ్మాడు. ఆమెను తల్లిగా గౌరవించాడు. కానీ ఈరోజు తన కూతురు ప్రాణాల మీదకు వచ్చేసరికి అతనిలోని తండ్రి భయపడ్డాడు. ఆ భయం అతని విచక్షణను చంపేసింది. అర్జున్ శ్రావణ్ దగ్గరకు వచ్చాడు. నిజం చెప్పు శ్రావణి, శాన్వి టెర్రస్ మీదకి ఎలా వచ్చింది? నాకు తెలియదు అర్జున్ గారు. నీ శాన్విని హాల్లో కూర్చోబెట్టి వెళ్ళాను. ఎవరు తీసుకెళ్లారు అని ఏడుసు చెప్పింది. ఎవరు తీసుకెళ్తారు? ఇంట్లో దయ్యాలు ఉన్నాయా? శాన్వి చిన్నపిల్ల, తనే ఆడుకుంటూ వచ్చి ఉంటుంది. నువ్వు గమనించలేదు అంతే కదా? కాదు అర్జున్ గారు, నమ్మండి. ఇదెవరో చేసిన కుట్ర అంది శ్రావణి. కుట్ర? ఎవరు చేస్తారు? కావ్య అవుట్ హౌస్లో ఉంది. స్నేహ రూమ్లో ఉంది. శాన్విని చూసుకోవాల్సింది నువ్వు ఫెయిల్ అయ్యావు శ్రావణి. అర్జున్ తీర్పు ఇచ్చేశాడు. శ్రావణి శాన్వి వైపు చూసింది. శాన్వి, నువ్వు చెప్పు నాన్న, నువ్వు పైకి ఎలా వచ్చావు? స్నేహ ఆంటీ కదా పంపించింది అని అడిగింది. శాన్వి భయంగా స్నేహ వైపు చూసింది. స్నేహ కళ్ళతో బెదిరించింది. శాన్వి తలదించుకొని, నేనే వచ్చానా ఆంటీ పక్షిని చూడ్డానికి అని అబద్ధం చెప్పింది. ఆ మాట శ్రావణికి మరణ శాసనంలా వినిపించింది. తను ప్రాణంగా చూసుకున్న బిడ్డ అబద్ధం చెప్పి తనను దోషం చేసింది. అర్జున్ శ్రావణి వైపు అసహ్యంగా చూశాడు. ఇంకేమైనా సాక్ష్యాలు కావాలా? చిన్నపిల్ల అబద్ధం చెప్పదు శ్రావణి. నువ్వు నీ తప్పు ఒప్పుకోకుండా పక్క వాళ్ళ మీద, ఆఖరికి ఆ పసిపిల్ల మీద నిందలు వేస్తున్నావు. చీ! అర్జున్ కావ్య వైపు తిరిగాడు. థ్యాంక్స్ కావ్య, ఈరోజు నువ్వు లేకపోతే నా శాన్వి నాకు దక్కేదే కాదు. నువ్వు చేసిన తప్పులు ఎక్కువే కావచ్చు, కానీ ఈరోజు నువ్వు చేసిన సహాయం ముందు అవి చిన్నవి. నువ్వు నా బిడ్డకు ప్రాణం పోసావు. కావ్య ముసలి కన్నీళ్లు తుడుచుకుంటూ, పర్లేదు అర్జున్, శాన్వి నా బిడ్డ కూడా కదా, నేను వెళ్తాను అని వెళ్ళబోయింది. ఆగు అర్జున్ అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. నువ్వు అవుట్ హౌస్లో ఉండవలసిన అవసరం లేదు. శాన్వికి ఇప్పుడు రక్షణ కావాలి. అది సొంత తల్లి దగ్గరే దొరుకుతుందనిపిస్తుంది. నువ్వు గెస్ట్ రూమ్లో ఉండు. ఈ మాట విని శ్రావణి గుండె బద్దలైంది. అర్జున్ గారు అని పిలిచింది. ఏం చేస్తున్నారు? ఆ రాక్షసిని ఇంట్లోకి రానిస్తున్నారా? నన్ను నమ్మట్లేదా? అర్జున్ ఆమె వైపు పేరు చూపించి, ఒక్క మాట కూడా మాట్లాడకు. ఈరోజు నీ నిర్లక్ష్యం వల్ల నా కూతురు చచ్చిపోయేది. నిన్ను నమ్మి శాన్ని అప్పగిస్తే ఏం చేశావు? పార్టీలో ఫంక్షన్లలో గొప్పలు చెప్పుకోవడానికి పనికొస్తావు తప్ప బాధ్యతలకు పనికిరావు. కావ్యను నేను భార్యగా తీసుకురావట్లేదు. శాన్వికి రక్షణగా ఉంచుతున్నాను. నీకు ఇష్టమైతే ఉండు, లేకపోతే నీ దారి నువ్వు చూసుకో అని కఠినంగా చెప్పి శాన్విని ఎత్తుకొని కావ్యం తీసుకుని లోపలికి వెళ్ళిపోయాడు. హాల్లో శ్రావణి ఒక్కతే మిగిలిపోయింది. గాయత్రి గారు ఏడుస్తూ దగ్గరికి వచ్చారు.
శ్రావణి, నాకు తెలుసు నువ్వు తప్పు చేయవని, కానీ కాలం బాగులేదు తల్లి. అర్జున్ భయంతో మాట్లాడుతున్నాడు, కోపంతో కాదు. శ్రావణి కన్నీళ్ళు తుడుచుకుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఆవేదన లేదు, ఒక నిర్ణయం ఉంది. అత్తయ్య గారు, భర్త కోపాన్ని భరించగలను, కానీ అనుమానాన్ని కాదు. ఈరోజు ఆయన నన్ను సవత్తల్లి అన్నారు. ఆ మాట నా మాతృత్వాన్ని చంపేసింది. నేను చేసిన సేవ, చూపించిన ప్రేమ అన్ని బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. ఇక్కడ నా ఆత్మగౌరవానికి స్థానం లేదు. ఏం చేస్తావు శ్రావణి? నీ వెళ్ళిపోతాను అత్తయ్య గారు. నిజం గడప దాటి బయటకు వెళ్తేనే అబద్ధం విలువ ఏంటో ఆ ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. అర్జున్ గారికి, శాన్వికి నా విలువ తెలియాలంటే నేను వారికి దూరం అవ్వాలి. శ్రావణి తన గదిలోకి వెళ్ళింది. అర్జున్ ఇచ్చిన డైమండ్ నెక్లెసు, పట్టు చీరలు, బ్రాస్లెట్ అన్నీ తీసి టేబుల్ మీద పెట్టింది. తను పుట్టింటి నుంచి తెచ్చుకున్న 2 జతల బట్టలు, నాన్న ఇచ్చిన దేవుడి బొమ్మ, చిల్లర డబ్బులు ఉన్న మూటను తీసుకుంది. మెడలో తాళిని చూసుకుంది. ఈ తాళిని తీయను, ఎందుకంటే ఇది నా బాధ్యత, కానీ ఇంటిని వదిలేస్తున్నాను. శ్రావణి బ్యాగ్ సర్దుకొని బయటకు వచ్చింది. హాల్లో అర్జున్ సోఫాలో కూర్చుని ఉన్నాడు. పక్కన కావ్య శాన్వికి పాలు తాగిస్తుంది. ఆ దృశ్యం శ్రావణ్ణి ఇంకా గాయపరిచింది. అర్జున్ ఆమె బ్యాగ్ చూశాడు, కానీ ఆపలేదు. అతని అహం, భయం అతన్ని ఆపాయి. శ్రావణి అర్జున్ దగ్గరకు రాలేదు, దూరం నుంచే దండం పెట్టింది. శాన్విని జాగ్రత్తగా చూసుకోండి. ఆ పాపకు నిజమైన శత్రువు ఎవరో ఎప్పటికైనా మీకు తెలుస్తుంది. అప్పుడు బాధపడకండి, ఎందుకంటే అప్పటికి నేను చాలా దూరం వెళ్ళిపోతాను అని చెప్పి గడప దాటి వెళ్ళిపోయింది. చీకటి పడుతుంది. శ్రావణి ఆ పెద్ద బంగ్లాను వదిలి ఒంటరిగా రోడ్డు మీద నడుస్తుంది. వెనక అర్జున్ మనసులో ఏదో తెలియని అలజడి. నేను తప్పు చేశానా అని అనిపిస్తుంది. కానీ పక్కనే ఉన్న కావ్య నవ్వుతూ, మంచి పని చేశావు అర్జున్, పీడ విరగడైంది అని తన ఆలోచనను పక్కదో పట్టించింది. శ్రావణి వెళ్ళిపోయింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆమె వెళ్ళాక ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? కావ్య తన నిజస్వరూపాన్ని ఎప్పుడు బయటపెడుతుంది? శాన్విక్ నిజం ఎప్పుడు తెలుస్తుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.